హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వారం మార్వెల్ నుంచి కొన్ని మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. గోస్ట్ రైడర్ గురించి, అవెంజర్స్ డూమ్స్డే గురించి ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అయితే అప్డేట్స్ అనేవి ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం షార్ట్ డ్యూరేషన్ లోనే ఉంటుంది. కానీ ఉన్న కొన్ని అప్డేట్స్ అయినా మీకు తెలియాలి అని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంక మనం ఎటువంటి డిలే చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అవెంజర్స్ డూమ్స్డే మూవీ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో రీడ్ రిచర్డ్స్ లీడ్ క్యారెక్టర్ కింద ఉండబోవడం లేదంట. అయితే ఇప్పుడు వరకు వచ్చిన అన్ని రిపోర్ట్స్ ప్రకారంగా కూడా ఈ మూవీలో రీడ్ రిచర్డ్స్ లీడ్ క్యారెక్టర్ కింద ఉండాలి. కానీ ఇప్పుడైతే మళ్ళీ కొత్త రూమర్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ ప్రకారం రీడ్ అయితే డూమ్స్డే లో లీడ్ కింద ఉండడం లేదు, కానీ సీక్రెట్ వార్స్ లో మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాడంట. ఎనీవే మనం అప్పుడే ఏది నమ్మలేము గైస్, ఎందుకంటే ఇలాంటి రూమర్స్ అనేవి రోజుకొకటి పుట్టుకొస్తాయి. ఇంకా యాంథనీ మైకీని ఈ మూవీలో షూటింగ్ గురించి అడిగినప్పుడు లేదు, ఇంకా అది పూర్తవడానికి చాలా టైం పడుతుంది అని చెప్పారు. సో ఇతను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడప్పుడే డూమ్స్డే షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యేలా లేదు. ఇంకా ఈ మూవీలో అవెంజర్స్ ఇంకా ఎక్స్ మ్యాన్ క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్ గురించి తనకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది అని చెప్పి కెవిన్ ఫైగీ అయితే చెప్పారు. సో ఈ స్టేట్మెంట్ తో మనకి ఈ మూవీలో అవెంజర్స్ తో పాటు ఎక్స్ మ్యాన్ కూడా ఉంటారు అని చెప్పి అర్థమైంది. ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్, లోకి, ఆలిస్ ఇన్ ద వండర్లాండ్ లాంటి ప్రాజెక్ట్స్ కు ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేసిన క్యాస్రా ఫర్హానీ ఇప్పుడు ఈ మూవీకి కూడా ప్రొడక్షన్ డిజైనర్ కింద వర్క్ చేయబోతున్నారంట. మరి ఇలాంటి లెవెల్లో మూవీ తీస్తున్నారు కాబట్టి ఏ రేంజ్ లో అవుట్పుట్ వస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా ఎక్స్ మెన్ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆల్రెడీ లాస్ట్ మినీ న్యూస్ లో చెప్పాను, ఈ మూవీ కోసం మార్వెల్ వాళ్ళు యంగ్ పీపుల్ ని హైర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి. అయితే ఈ కాస్టింగ్ అనేది డూమ్స్డే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తారంట. మరి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లే సీక్రెట్ వార్స్ మూవీలో వీళ్ళని చూపించే అవకాశం ఏమైనా ఉండొచ్చు. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేయబోయే జేక్ గారు ఈ మూవీ ఇప్పుడు వరకు వచ్చిన ఎక్స్ మెన్ మూవీస్ కి కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది అని చెప్పారు. అలానే ఈ ఎక్స్ మెన్ క్యారెక్టర్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్స్ అని కూడా చెప్పారు. ఇంకా ఇప్పుడైతే మిగిలి ఉన్న చిన్న అప్డేట్స్ విషయానికి వచ్చేద్దాం. మన ఉరుముల ద్వారా థార్ డూమ్స్డే మూవీలో సెకండ్ లీడ్ గా ఉండబోతున్నాడంట. మూన్ నైట్ సీజన్ 2 ఇప్పుడు రావచ్చా అని చెప్పి ఆస్కర్ ఐసాక్ ని అడిగినప్పుడు అతను ఏమని చెప్పాడంటే చూద్దాం, ఏదో ఒక రోజు జరగవచ్చు, లేదంటే ఈ లోపే ఏదైనా సినిమాలో కూడా కనిపించవచ్చు అని అన్నారు. ఇంకా గోస్ట్ రైడర్ అయితే మిడ్ నైట్ సన్స్ మూవీలో ఖచ్చితంగా కనిపిస్తాడంట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ మూవీ ఎప్పుడు వస్తుందో కూడా ఎవ్వరికి తెలియదు. ఇంకా బ్లేడ్ మూవీ గురించి గానీ, డెడ్ పూల్ మూవీ గురించి గానీ మార్వెల్ ఏ మాత్రం కంగారు పడకుండా ఆలోచిస్తుందంట. అండ్ టు బి ఫ్రాంక్ మార్వెల్ అలా చేయడమే కరెక్ట్ లేండి, లేదు అంటే ఆ మూవీస్ ని ఇంపార్టెంట్ మూవీస్ ని కలిపేసి వీళ్ళు ఏదేదో తయారు చేస్తారు. ఇంకా బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ గురించి కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉందంట మార్వెల్. ఎనీవే ఇది వచ్చినా సరే సీక్రెట్ వార్స్ కి తర్వాత వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఇంకా మరొక విషయం ఏంటి అంటే మార్వెల్ రిలీజ్ క్యాలెండర్ లో 2027 జులైకి ఒక అన్టైటిల్డ్ మూవీ అయితే ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అది డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ అయి ఉండొచ్చని చెప్పి అంటున్నారు. అయితే డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీకి కావాల్సిన సెటప్ అంతా కూడా ఆల్రెడీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలోనే చేసేశారు. అండ్ ఈ మూవీ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు మల్టీవర్స్ కి ఏమవుతుంది, ఈ ఇన్కర్షన్స్ అనేవి మల్టీవర్స్ ని ఎలా నాశనం చేస్తాయి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి ఈ మూవీయే ఆన్సర్ అవ్వబోతుంది. అండ్ ఒకవేళ ఈ మూవీ కనుక వచ్చింది అంటే అది డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ కే కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే డూమ్స్డే మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ లేకపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ మూవీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేశాను. అండ్ దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో గైస్ ఈ వారం వచ్చిన మార్వెల్ అప్డేట్స్ అన్ని కూడా నేను కవర్ చేసేసాను. అండ్ ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ గైస్ మీకు ఒక చిన్న అప్డేట్, మన ఛానల్లో ఎప్పుడు కూడా ఎక్కువగా మార్వెల్ కంటెంటే వస్తూ ఉంటుంది, కానీ రీసెంట్ గా హాలీవుడ్ కంటెంట్ కూడా చెయ్యమని చెప్పి కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే గైస్ మీరు చెప్పండి, మన ఛానల్లో మెయిన్ గా హాలీవుడ్ మీదనే కంటెంట్ చేయమంటారా, లేదంటే హాలీవుడ్ సైడ్ కూడా వెళ్ళమంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఒక పోల్ కూడా పెడతాను, దాని ద్వారా కూడా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్, మీకు మార్వెల్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్టింగ్ గా ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థాంక్యూ.